ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు చెన్నైని 89 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ప్లే ఆఫ్స్ రేసులోంచి పక్కకు పంపింది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన చెన్నై చివరికి ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించడం క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే బ్యాటర్ల పండగ చేసుకున్నారు. ఓపెనర్లు శుభం గిల్ మరియు సాయి సుదర్శన్ చెన్నై బౌలర్లను ఉతికారేశారు. గిల్ 37 బంతుల్లో 64 పరుగులు చేసి పునాది వేయగా సాయి సుదర్శన్ 53 బంతుల్లో 84 పరుగులతో మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు పటిష్టమైన స్థితిని అందించారు. ఆ తర్వాత వచ్చిన జస్ బట్లర్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. ఇక ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభమే తడబడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజు శాంసన్ డకౌట్ కావడంతో సిఎస్కేలో ఆందోళన మొదలైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కాసేపు మెరుపులు మెరిపించినా అది తాత్కాలికమే అయింది. ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ తన కెరీర్ బెస్ట్ ఫామ్తో చెన్నై టాప్ ఆర్డర్ను కకావికలం చేశాడు. వరుస విరామాలలో వికెట్లు తీస్తూ చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు. జట్టులో శివం దుబే ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ 17 బంతుల్లో 47 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. ఫలితంగా చెన్నై జట్టు 13.4 ఓవర్లలోనే 140 పరుగులకు కుప్పకూలిపోయింది. గుజరాత్ బౌలర్ల వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. మొహమ్మద్ సిరాజ్, రబాడా మరియు రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లతో చెలరేగిపోయారు. చెన్నై బ్యాటింగ్ లైనప్ను మట్టి కనిపించడంలో వీరి కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి మరింత దగ్గరయ్యింది. ప్లే ఆఫ్స్లో తమ టాప్ 2 స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ఇక్కడితో ముగిసింది. అద్భుతమైన ఆరంభాలను సాధించినప్పటికీ కీలక సమయాలలో చేసిన తప్పులు మరియు బ్యాటర్ల వైఫల్యము ఆ జట్టును ఇంటిదారి పట్టేలా చేశాయి. అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ నమోదు చేసిన ఈ ఘన విజయం ప్రస్తుత సీజన్లో ఆ జట్టుకున్న పట్టును మరోసారి నిరూపించింది. చెన్నై అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయినా గుజరాత్ టైటాన్ ప్రదర్శన క్రీడా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటుంది. టోర్నీలో ముందున్న మ్యాచ్ల్లో గుజరాత్ ఇదే జోరును కొనసాగిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ ఐపీఎల్ సీజన్లో ఒక ప్రధాన అధ్యాయం అయితే ముగిసింది.